మనందరికి తెలుసు పెద్ద పెద్ద నగరాల్లో మరియు గ్రామాల్లో స్ట్రే డాగ్స్ వీధి కుక్కల బెడద చాలా ఉంటుందని. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఏదైతే ఢిల్లీ ఉందో, తర్వాత ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఉందో, అక్కడ కూడా ఈ బెడద తప్పట్లేదన్నమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆర్డర్ ఇచ్చింది రీసెంట్గా. ముఖ్యంగా జస్టిస్ పార్దివాలా మరియు జస్టిస్ మహాదేవన్ ఇద్దరు కూడా అసలు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ కావచ్చు, అసలు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లో చాలా మంది వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ర్యాబీస్ బారిన పడుతున్నారు. వీధి కుక్కలు వాళ్ళని బైట్ చేస్తున్నాయి. ఇది చాలా డేంజరస్ ఫినామినా. ఎవరు వచ్చినా, ఎనిమల్ రైట్స్ యాక్టివిస్టులు వచ్చినా సరే, ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలు మాత్రం రోడ్ల మీద అలా వదిలేయొద్దు, వాటిని తీసుకెళ్లి సపరేట్ షెల్టర్స్ లో పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు స్పెషల్ ఆర్డర్ ఇచ్చిందనమాట. దీనికి సంబంధించి ఎవరు వచ్చినా ఒప్పుకోవద్దని చెప్పి, ముఖ్యంగా జీవితాలు ముఖ్యం అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మనందరూ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ర్యాబీస్ బారిన పడి 60,000 మంది చనిపోతున్నారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. దానిలో 36% చావులు భారతదేశంలోనే. 20 నుంచి 25,000 మంది భారతదేశంలో ప్రతి సంవత్సరం ర్యాబీస్ వైరస్ సోకి చనిపోతున్నారనమాట. సాధారణంగా ర్యాబీస్ అనేది డాగ్ బైట్ ద్వారా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ ఇన్ఫెక్షన్ సోకి చాలా మంది ఢిల్లీలో కూడా చనిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు, గురుగ్రామ్, నోయిడా, గజియాబాద్ ఇలాంటి చాలా ప్రాంతాల్లో వీధి కుక్కల బెడదుందంట. ఈ వీధి కుక్కలు స్ట్రే డాగ్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకమైన షెల్టర్ హోమ్స్ కి తరలించాలి. వీటన్నిటిని కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ చేత ట్యాకిల్ చేయించాలి. అంతేకాదు, ఈ వీధి కుక్కలకి స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాలి. అండ్ వీటిని షెల్టర్స్ లోకి మార్చాలి. అవి కూడా సేఫ్ గా ఉండాలి. అక్కడ కూడా సీసీటీవీ సర్వీలెన్స్ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది అనమాట. ఈ సందర్భంగా ఈ స్ట్రే డాగ్స్ ని వీధి కుక్కలు తరలించే ప్రయత్నంలో ఎవరు ఏ యాక్టివిస్ట్ వచ్చినా ఆగొద్దు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ విషయంలో ఏజ్డ్ పీపుల్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంజూర్ అవుతున్నారు, చనిపోతున్నారు. కాబట్టి దీనిలో స్ట్రిక్ట్ యాక్షన్ అవసరం అని కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఇది కేవలం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ మాత్రమే కాదు, ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఈ బెడదుంది అనమాట. దీనికి సంబంధించి లోకల్ అథారిటీస్, మున్సిపల్ అథారిటీస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకు, ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాబట్టి ఈ స్ట్రే డాగ్స్ అలా వదలకుండా వాటిని సేఫ్ షెల్టర్ జోన్స్ తీసుకెళ్లి, ముఖ్యంగా వాటికి స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రాపర్ గా జరిపించాలి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎనిమల్ రైట్స్ వర్సెస్ పెడెస్ట్రియన్ రైట్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఓ పక్క పాదచారులు ఎవరైతే రోడ్డు మీద వెళ్తుంటారో వాళ్ళ హక్కు, మరో పక్క డాగ్స్ రైట్స్ అన్నమాట. ఇక్కడ గోల్డెన్ మీన్ ఏంటి అంటే, వాళ్ళకి హామ్ జరగకుండా, వీళ్ళకి హామ్ జరగకుండా మధ్య మార్గం ఏంటంటే, ఖచ్చితంగా ఏ డాగ్స్ అయితే స్ట్రే డాగ్స్ ఉన్నాయో వాటికి సపరేట్ షెల్టర్స్ ఇవ్వాలి, వాటిని ప్రత్యేకమైన చోట్ల పెట్టాలి, జనాల మీదకి వదలకూడదని చెప్పేది అదే గోల్డెన్ మీన్ అని చెప్పొచ్చు.